నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. సో పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో పూలమాల కూడా వేసినటువంటి పరిస్థితి. సో ఎమ్మెల్సీ గారు ఎట్లా చూస్తారు? ఇవాళ పూలే జయంతి సందర్భంగా అంబర్పేటకు ముఖ్యమంత్రి వచ్చారు. సో ఈ రాకను ఎట్లా చూస్తారు? బీసీల కోసం, బడుగు బలైన వర్గాల కోసము పేటెంటే కాంగ్రెస్ పార్టీ. ఏ రోజన్నా వారి సంక్షేమం కోసం, వారి యొక్క పులే గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విధి విధానాలను తీసుకొని వెళ్ళాలని చెప్పి వారి పక్షాన ఏదైతే వారు ఇచ్చిన సూచనలు, వారి యొక్క సిద్ధాంతాలని పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలో కొంతమంది వ్యక్తులు, కొంతమంది నాయకులు 10 ఏళ్లలో వారు పులే గారిని విస్మరించి పట్టించుకొని వ్యక్తులు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోగానే వారిపైన అపారమైన ప్రేమ చూపించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి మేము మీ తొలి వెలుగు ఛానల్ ద్వారా సూటిగా చెప్పదలుచుకున్నా, మీరు 10 ఏళ్లలో మీరు చేయలేంది 100% పులే గారికి తగిన గౌరవాన్ని తప్పనిసరిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తీరుతుంది. మీరు ఎన్ని రాజకీయ కుట్రలు పన్నే ప్రయత్నం చేసినా భారతదేశ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా హైదరాబాద్ ఉన్న ప్రజలకి చాలా స్పష్టంగా తెలుసు 10 ఏళ్లలో మీరు ఏం చేసిర్రు. మా పరిపాలనలో మేము ఏ రకంగా అన్ని వర్గాలకి అందరు కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడుస్తున్నాం. పూలే విగ్రహానికి పూలమాల వేసిన కవిత కామెంట్ చేస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం పెట్టాల్సిందనేది ఆమె ప్రధాన డిమాండ్. అందరి మద్దతు కూడా కడతా ఉన్నారు. ఇప్పటికీ కొంచెమన్నా ఇంగిత జ్ఞానం, ఆలోచన ఉండి మాట్లాడాలి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు, ఇవాళ అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నానని మాట్లాడుతున్నావు. పోయి మీ 10 ఏళ్ళలో మీ తండ్రి గారి మద్దతు కూడగొట్టే మీ తండ్రిని ఒప్పించి నువ్వు పెట్టించలేకపోయినావు, నువ్వు చేయలేకపోయినావు. ఈరోజు అది నీపైన విమర్శలు రావద్దనే ఉద్దేశంతో ఒక డ్రామా ఆడుతుర్రు. ఆ కుటుంబ సమేతంగా కేటీఆర్ ఒక డ్రామా ఆడితే కేటీఆర్ కంటే ఎక్కువ డ్రామాలు ఆడాలని చెప్పి ఈరోజు కవిత ప్రయత్నిస్తుంది. మీరు ఎన్ని చేసినా ఈరోజు బీసీల పక్షాన, ఎస్సీ ఎస్టీల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, కులగణన కానీ, వర్గీకరణ కానీ ఇవన్నీ చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు రాజకీయ లబ్ధి కోసము మీరు ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఈరోజు మేము ఏ రకంగా పొలిటికల్ బెనిఫిట్ కోసం మీరు మాట్లాడుతున్నారు, మేము ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా వారికి ఇచ్చిన మాటలు వారిని గౌరవించుకునే విధంగా ఈరోజు పులే గారి విగ్రహాన్ని తప్పనిసరిగా మీరు అనుకున్న దానికంటే సరైన స్థానంలో ఆ గౌరవాన్ని తప్పనిసరిగా మా ప్రభుత్వం కల్పిస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి సమయం తీసుకోండి, ఆల్ పార్టీని తీసుకొని పోండి, ఖచ్చితంగా ఒత్తిడి తెద్దాం, 42% రిజర్వేషన్ అమలు చేద్దామని కవిత. మీరు సిద్ధమేనా? చాలా సంతోషము. ముందు దానికి వారి తండ్రి గారిని బీసీ కులగణ పైన, వర్గీకరణ పైన చర్చ జరిగితే అసెంబ్లీకి వారి తండ్రి రాలే. ముందు కవిత గారు బయట పార్టీ వ్యక్తులని మాట్లాడేటప్పుడు మా సొంతలో కూడా సందేహం వస్తుంది. ఇంట్లున్న సొంత తండ్రిని ఒప్పించుకోలేకపోతుంది, బయట వచ్చి మాటలు మాట్లాడుతుంది, నిజంగా ఈమెకు చిత్తశుద్ధాలు ఉందా లేదా అని చెప్పి అనేక అనుమానాలు వస్తున్నాయి. ముందు ఫార్మ్ హౌస్కి పోయి వాళ్ళ తండ్రి గారిని ఒప్పించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా వారిని తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి రమ్మనండి. మాకు చిత్తశుద్ధి ఉంది, తప్పనిసరిగా అందరినీ కలిసి తీసుకొని ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి మేము చెప్పిన 42% తప్పనిసరిగా అమలు చేయించే విధంగా ఒత్తిడి చేసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుగట్టుకొని ప్రజల కోసం, అది కేవలం మా పార్టీ లబ్ధి కోసం కాదు, తెలంగాణ సమాజం కోసం, రేపొద్దున భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీ సామాజిక వర్గానికి ఆ రిజర్వేషన్ ఇవ్వాలని ఒక సంకల్పాన్ని, ఒక మెసేజ్ని రాహుల్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన ఒక మాటని తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకునే బాటలోనే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేసి చూపించినాం. దాంట్లో పాల్గొని వ్యక్తులు, దాంట్లో కనీసం లెక్కలియని వ్యక్తులు ఈరోజు ఏదైతే దొంగచాటు మాటలు మాట్లాడుతూ, మాయ మాటలు మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా ఆ సామాజిక వర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా వాళ్ళ డ్రామాలు కనబడుతున్నాయి. కేటీఆర్ లేటెస్ట్ కామెంట్స్ హెచ్సియుకి సంబంధించి ఒక బీజేపీ ఎంపీతో ఒక ట్రస్ట్ను పెట్టి ఒక ప్రైవేట్ లిమిటెడ్ తోటి 10,000 కోట్ల రూపాయలకు సీఎం రేవంత్ తెరలేపుతున్నారు అనేది కామెంట్. దీనికి ఎట్లా రియాక్ట్ అవుతుంది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇదే రోహిత్ వేముల విషయంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని ఒక వైస్ ఛాన్సలర్ని తొలగించాలని చెప్పి రాష్ట్రానికి వెళ్ళి మొదలై దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరిగితే వాళ్ళ సొంత పార్టీలు ఉన్న క్రిషాంక్ వంటి వ్యక్తులు ఆ రోజు ఆ ఉద్యమాలు చేస్తే ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆ విద్యార్థులను ఈడ్చుకపోయి కేసులు పెట్టింది. దాంట్లో నేను కూడా ఒక బాధితుడిని. ఆ రోజు మీకు గుర్తురాంది. ఈరోజు ఏదైతే మీరు మీ హయాంలో ఏదైతే సంబంధించి ఆ 534 ఎకరాలు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని ప్రభుత్వానికి తీసుకురాలేకపోయారు. దాంట్లో మీరు లోపాయిక ఒప్పందాలు చేసుకొని ఏ రకంగా గతంలో ఒక వ్యక్తికి మీరు దాన్ని 25 ఎకరాలు కట్టబెట్టి డెవలప్మెంట్కి, హైరేజ్ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చారో ఇందులో కూడా పొట్ట నింపుకునే ప్రయత్నం చేశారు. దాన్ని ఈరోజు తిప్పికొట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఈ సంక్షేమము, ఇక్కడికి వెళ్ళి వచ్చే డబ్బు తెలంగాణ రాష్ట్ర ప్రజలకే దక్కాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి, ఇక్కడున్న యువకులకి దానివల్ల ఉద్యోగాలు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో మేము తాపత్రయపడుతుంటే నీ పొట్ట నింపుకోలేకపోయినా నీ మంత్రివర్గంలో ఒక మంత్రి పొట్ట నిండేదాన్ని గుంజుకునే ప్రయత్నం మేము చేసినామని చెప్పి ఈ డ్రామారావు మాట్లాడుతుంటూ, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి గోపన్పల్లిలో ఇచ్చిన 393 ఎకరాలు ఏవైతుందో అది ఆక్రమిస్తున్నప్పుడు మరి కేటీఆర్ కళ్ళు మూసుకోర్రా?
నీ సొంత కుటుంబ సభ్యులు అక్కడ అక్రమాలకు పాల్పడి మరి హైరేస్ బిల్డింగ్లు కడుతున్నప్పుడు ఏం చేసినావు? ఇన్ని రోజులు నీ 10 సంవత్సరాల పరిపాలనలో గుర్తుకు రాంది ఈ రోజు ఈ డ్రామాలను ఎందుకు మాట్లాడుతున్నావు? మూడు జింకల చావు కారణమైన రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి, ఒకటి హాలీవుడ్ నా హీరో మీద కేసు పెట్టినట్టుగా పెట్టాలని హరీష్ రావు అంటున్నాడు. తాటి షర్ట్ అంతా పెరిగిండు. హరీష్ రావుకి మీ ద్వారా సూటి కొట్టి ప్రశ్నిస్తున్నా, జింకలు చనిపోయినాయి అని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వురా, నీతో పాటు నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వస్తా. జింకలు చనిపోకపోతే కనీసం ఈసారన్నా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? జింకలు చనిపోయినాయంటే నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. లేనిది ఉన్నట్టుగా సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రజల్ని, భారతదేశ ప్రజల్ని కూడా ఒక డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున రాళ్లతోటి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి నిన్ను, కేటీఆర్ని, కేసీఆర్ని, కవితని కొట్టే పరిస్థితి అది త్వరలోనే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. నా ఎమ్మెల్సీ పదవికి నేను రాజీనామా చేస్తా, 3 జింకలు చనిపోయినట్టుగా నిరూపిస్తే, ఒకవేళ 3 జింకలు చనిపోకుంటే మాత్రం మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరిరు. చూద్దాం మరి సవాల్ని హరీష్ రావు స్వీకరిస్తారా లేకపోతే ఏందనేది. ఇది ఓవరాల్గా హెచ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.